నేటిదాత్రి అక్షర పోరు, రో హౌజ్ల కూల్చివేతలు షురు. నేటిదాత్రి చిత్రపురిపై అక్షర విజయం, ఒక్కొక్కటిగా రో హౌజ్ల నేలమట్టం. కూల్చివేతలు ఇప్పుడే మొదలయ్యాయి, చివరి ఇల్లు కూల్చేదాకా ఆగదు. చిత్రపురిపై నేటిదాత్రి సుదీర్ఘ అక్షర సమరం, కార్మికుల పక్షాన అలుపెరగని అక్షర యుద్ధం. నేటిదాత్రికి అభినందనల వెల్లువ, నేటిదాత్రి అక్షరానికి కార్మికుల జేజేలు. జరిగిన నిర్మాణాల కూల్చివేత నేటిదాత్రి విజయమని కార్మికుల సంబరాలు. చిత్రపురి కార్మికులదే. చిత్రపురిలో సినీ గద్దలకు తావులేదు. కార్మికులకు పూర్తి న్యాయం జరిగే వరకు నేటిదాత్రి అక్షరం విశ్రమించదు. చిత్రపురిలో వాలిన గద్దల వెన్నులో వణుకు, విర్రవీగిన వారికి నేటిదాత్రితో కలిసి కాలం చెప్పిన సమాధానం. ఎప్పటికైనా న్యాయం గెలిచే తీరుతుంది. చిత్రపురి విషయంలో ఇంతకాలానికైనా అదే జరిగింది. సామాజిక బాధ్యతలు నేటిదాత్రి మరో నిరూపణ. ఎవరెన్ని విమర్శలు చేసినా వెరవలేదు, బెదిరింపులు చేయాలని చూసినా అదరలేదు, బెదరలేదు. నేటిదాత్రి అక్షరశక్తి తెలియక అవాకులు చవాకులు పేలారు. న్యాయం వైపు నిలిచిన నేటిదాత్రిని చూసి విస్తుపోతున్నారు. కార్మికులందరికీ న్యాయం జరగాలన్నదే నేటిదాత్రి ఆకాంక్ష. కార్మికుల సొంత ఇల్లు కల నెరవేర్చడమే నేటిదాత్రి లక్ష్యం. అప్పటి వరకు నేటిదాత్రి పోరాటం ఆగదు. కార్మికుల కళ్లల్లో ఆనందం చూసే వరకు అక్షర పోరును నేటిదాత్రి ఆపదు. బలమైన సంకల్పం ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదిస్తుంది. న్యాయం వైపు జరిగే పోరాటం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. అక్షర్ అలా నేటిదాత్రి సాక్షిగా ఇదే నిజమైంది. చిత్రపురిలో జరిగిన అక్రమ నిర్మాణాలైన రోహౌజ్ల కూల్చివేతలు మొదలయ్యాయి. ఇది ఆరంభం మాత్రమే. కేవలం కొన్ని రోహౌజ్లకు పర్మిషన్ లేదన్న కొన్ని ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని జరుగుతున్న కూల్చివేతలే. చిత్రపురిలోని రోహౌజ్ల కూల్చివేతలు మొదలైన నాటి నుంచి కార్మికులు పెద్ద ఎత్తున నేటిదాత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నేటిదాత్రి అక్షర పోరాటానికి జేజేలు పలుకుతున్నారు. చిత్రపురి విజయంలో ఇప్పటి వరకు అలుపెరగని అక్షర పోరాటం చేసింది ఒక్క నేటిదాత్రి మాత్రమే అని కొనియాడుతున్నారు. మీడియా సంస్థలు ఎన్ని ఉన్నా కార్మికులు సాగిస్తున్న పోరాటానికి అండగా నిలిచింది ఒక్క నేటిదాత్రి మాత్రమే అంటూ కొనియాడుతున్నారు. తమ కష్టాలు గట్టెక్కే కాలం వస్తే అదంతా నేటిదాత్రి చలవే అవుతోందని చెబుతున్నారు. అన్యాయమైన కార్మికులకు పూర్తి న్యాయం జరిగే రోజు వచ్చిన రోజు నిజమైన పండగ అని, ఆ వేడుకను తెచ్చిన ఘనత కూడా నేటిదాత్రికే దక్కుతోందని సినీ కార్మికులు నేటిదాత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చిత్రపురిలో రోహౌజ్లన్నీ అక్రమ నిర్మాణాలే. వాటికి ఉన్న పర్మిషన్లన్నీ అక్రమమైనవే. కొందరు అధికారులు తెలిసి తెలియక చేసిన పనుల వల్లను, సినీ పెద్దల మాటలు నిజమని నమ్ము వాటికి పర్మిషన్లు ఇచ్చారే తప్ప వాటిలో వాస్తవం లేదు. ఆ నిర్మాణాలు సక్రమం ఎన్నడూ కాదు. ఈ విషయాన్ని పునాదిగా నేటిదాత్రి కొన్నేళ్లుగా కార్మికుల పక్షాన అక్షర పోరాటం సాగిస్తోంది. మొదట్లో నేటిదాత్రి వార్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తరువాత నేటిదాత్రి మీద దాడులు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. సినీ పెద్దలకు చెందిన కొంతమంది చెంచాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అసలు రోహౌజ్ల మీద వార్తలు రాస్తే బాగుండదంటూ బెదిరింపులకు గురిచేశారు. అయినా నేటిదాత్రి ఏనాడు భయపడలేదు. వారి బెదిరింపులకు అదరలేదు, బెదరలేదు. నేటిదాత్రి మీద సినీ గద్దల అనుచరులు అవాకులు చవాకులు పేలిన ప్రతి సందర్భంలో మరింత చిత్రపురి మీద లోతైన వార్తలు రాస్తూనే ఉంది. ఎప్పటికైనా కార్మికులకు న్యాయం జరగాలన్న బలమైన సంకల్పంతో వార్తలు రాసింది నేటిదాత్రి. ముందు అన్యాయం ఊరేగినా ఆలస్యమైన న్యాయం గెలుస్తోందంటారు. అబద్ధం ఎన్నటికైనా ఓటమి పాలవుతుంది. కార్మికుల కన్నీటి గాథలను రాసింది. కార్మికులు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టినట్లు తన అక్షరాలలో చూపించింది నేటిదాత్రి. కార్మికుల కోసం కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం కేటాయించిన భూముల్లో సినీ గద్దలు వాలడం తప్పని హెచ్చరిస్తూనే ఉంది. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు దూరిన సినీ గద్దలను ఎప్పటికప్పుడు నేటిదాత్రి హెచ్చరిస్తూనే వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో సినీ కార్మికులు గూడు కల్పించాలన్న మంచి ఉద్దేశంతో ఆనాటి పాలకులు ఇచ్చిన భూమిలో 14 ఎకరాలు సినీ గద్దలు మింగేయాలని ఆనాడే కంకణం కట్టుకున్నారు. ఒకప్పుడు సినీ కార్మికుల పక్షపాతిగా ఉన్న తెలంగాణకు చెందిన నటుడు ప్రభాకర్ రెడ్డి చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు రావాలని కృషి చేశారు. సినీ కార్మికులకు నీడ కల్పిస్తే సినీ కార్మిక లోకం హైదరాబాద్కు తరలి వస్తుందని ఆలోచన చేశారు. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఒకప్పుడు చెన్నైలో ఉండేది. తెలంగాణ నటులకు అప్పట్లో సినీ పరిశ్రమలో చోటే లేదు. ఒకప్పటి మద్రాస్, ఆంధ్ర ప్రాంతానికి చెందిన నటులకు సమీపంలో ఉండేవారు. పైగా సినిమా షూటింగ్లన్నీ మద్రాసులోనూ లేకపోతే ఆంధ్రాలోనూ జరుగుతుండేవి. దాంతో నటులు, ఇతర కార్మికులంతా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్లే ఎక్కువగా ఉండేవాళ్ళు. అక్షరం ముక్క రాకపోయినా ఆంధ్ర వాళ్ళైతే చాలు అన్నట్లుగా ఆధిపత్యం సాగేది. దాంతో సినీ లోకం అంటే ఆంధ్ర అన్నంతగా మారిపోయింది. తెలంగాణ వారికి ఎలాంటి అవకాశాలు ఉండేవి కాదు. దాంతో తెలుగు పరిశ్రమ హైదరాబాద్కు తరలి వస్తే తెలంగాణ కళాకారులకు కూడా అవకాశాలు వస్తాయి. తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రంలో నిర్మాణం జరుపుకున్నట్లు ఉంటుంది. సినిమాలో తెలుగుదనం ఉట్టిపడుతుందనుకున్నారు. అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు వస్తాయన్న ఆలోచన చేశారు.
అయితే అప్పటికే మద్రాసులో స్థిరపడిపోయిన నటులంతా అక్కడి నుంచి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. సినిమా షూటింగ్లకు కాల్ షీట్లను అనుసరించి చెన్నై నుంచి హైదరాబాద్ వస్తూ పోతూ ఉండేవారు. కానీ కార్మికులు ఇచ్చే పారితోషికంతో ఒక్కసారిగా హైదరాబాద్ వస్తే కష్టమవుతుందని చాలామంది రావడానికి ఇష్టపడలేదు. దాంతో హైదరాబాద్లో ఇండ్లు ఇస్తామంటే వస్తారని ఆలోచన చేసిన ప్రభాకర్ రెడ్డి తన సొంత స్థలంలో కొంత భాగం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అప్పటికి స్టూడియోల కోసం కొంతమందికి పెద్ద ఎత్తున స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో కార్మికుల కోసం ప్రభుత్వం స్థలం కేటాయిస్తే సినీ పరిశ్రమ హైదరాబాద్కు తరలివచ్చేందుకు కృషి చేస్తానని ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వానికి మాటిచ్చారు. దాంతో ఆయన కృషి ఫలించి ప్రభుత్వం 69 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. కార్మికులు ₹50 మొదలు 500 సభ్యత్వంలో సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు. ఇంతలో నగరం విస్తరించడం మొదలైంది. సినీ గద్దల కండ్లు ఆ భూమి మీద పడ్డాయి. కార్మికులకు చెందిన భూమిలో కొంత భాగం లాక్కునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అప్పటికే ప్రభుత్వం భూమిని కేటాయించిన సమయంలోనే కేవలం సినీ కార్మికులకే అంటూ జీవో జారీ చేస్తూనే కేవలం అపార్ట్మెంట్ల నిర్మాణం మాత్రమే జరపాలని కూడా మెలికెపెట్టింది. కాలం గడిచే కొద్దీ ఆ మెలికను మార్చేసే కుట్రకు సినీ గద్దలు కుట్రలు చేశారు. సినీ పెద్దలు అంటే ఎంతో కొంత ఇష్టమైన అధికారులు, ప్రభుత్వాలు పట్టించుకుంటాయా అన్న ఆలోచనతో రో హౌజ్ల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారు. కానీ అవి నిజమైన ఆదేశాలు కాదు. సినీ పెద్దలు లాక్కున్న 14 ఎకరాల్లో కూడా అపార్ట్మెంట్ల నిర్మాణం మాత్రమే జరగాలి. G+, G1+ అని వాళ్లకు వాళ్లే నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వాన్ని మోసం చేశారు. 225 రో హౌజ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. వీటిపై ఆది నుంచి అభ్యంతరం వ్యక్తమవుతున్నా, కార్మికులు పోరాటం చేస్తున్నా వాళ్లు పట్టించుకున్న దాఖలాలు లేవు. కార్మికులకు న్యాయం జరిగిందే లేదు. కార్మికులకు అండగా నిలవాల్సిన వాళ్లు కొంతకాలానికి సినీ పెద్దల దగ్గర చేసుకుని వాళ్లకు కూడా రో హౌజ్ స్థలాలను కేటాయించారు. ఇది ఇంకా దుర్మార్గం. ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చి కొన్ని సంవత్సరాలుగా నేటిదాత్రి కార్మికుల పక్షాన అక్షర పోరు జరుపుతోంది. ఇంతకాలానికి హైడ్రా పురుడు పోసుకోవడంతో అధికారులు రో హౌజ్ల మీద కొరడాజులు పెంచేందుకు సిద్ధమయ్యారు. కూల్చివేతలకు శ్రీకారం చుట్టారు. అయితే ఇది ఆరంభం మాత్రమే. చిత్రపురిలో జరిగిన రో హౌజ్ల నిర్మాణాలన్నీ అక్రమమే. ఈ విషయం కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా తెలుసు. అందుకే గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కార్మికులకు తప్పకుండా న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు అమలు చేస్తున్నారు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా తెచ్చి కూల్చేస్తున్నారు. కొన్నాళ్లుగా కార్మికులు చేస్తున్న పోరాటం కూడా ఫలించినట్లయింది. కానీ కొన్ని రో హౌజ్లు కూల్చివేస్తే సరిపోదు. మొత్తం రో హౌజ్లను కూల్చివేసి ఆ స్థలంలో సినీ టవర్స్ నిర్మాణం చేస్తే కార్మికులందరికీ న్యాయం జరుగుతుంది. అప్పటి వరకు నేటిదాత్రి పోరాటం చేస్తూనే ఉంటుంది. తన అక్షరాలతో కార్మిక లోకానికి అండగానే నిలుస్తూ ఉంటుంది. మీ నేటిదాత్రి, మన నేటిదాత్రి.